ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇచ్చేందుకు 4 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు. 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్నారు. రేపటి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటన ఉండడంతో విచారణను ఈ నెల 24వ తేదీకి అసెంబ్లీ ట్రైబ్యునల్ వాయిదా వేసింది. నిన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలైన గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు స్పీకర్ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ మారినట్లుగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఎమ్మెల్యేల ముందు ఉంచి ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ న్యాయవాదుల ప్రశ్నలకు చూపించిన ఆధారాలు ఏవీ సరైనవి కాదని, తాము పార్టీ మారలేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది సోమా భరత్ ఎమ్మెల్యేల మాటలను ఖండించారు. ఇప్పటి వరకు రావాల్సిన నిజాలన్నీ బయటకు వచ్చాయన్నారు సోమా భరత్. ఎమ్మెల్యేలు నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు ఆయుధాలుగా చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శిక్షణ ఇచ్చారని ఆయన ఆరోపించారు. అయితే సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ట్రైబ్యునల్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఆ ఆధారాలు అన్ని కలిపి పిటిషన్ దాఖలు చేస్తామని సోమా భరత్ తెలిపారు. చీఫ్ ఎగ్జామినేషన్లో కానీ క్లాస్ ఎగ్జామినేషన్లో కానీ ఇప్పటి వరకు రావాల్సిన అనేక నిజాలు వచ్చినాయి. 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమావేశమై ఆ సమావేశంలో ఈ ఫిరాయింపు ప్రొసీడింగ్ వ్యతిరేకంగా జరిగే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద జరిగిన చర్చకు సంబంధించిన కొన్ని ఫుటేజ్, ఇది సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి, తర్వాత రికార్డుకి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ ట్రైబ్యునల్కి స్పీకర్ గారి ట్రైబ్యునల్కి సమర్పించే దానికోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద పిటిషన్ రేపు పిటిషన్ ఒకటి తయారు చేసి వేయడం జరుగుతుంది. ఇవాళ ఓవరాల్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ట్రైబ్యునల్కి. రేపు పిటిషన్ రూపంలో దాన్ని దాఖలు చేయబోతా ఉన్నాం. రేపటి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటన ఉండడంతో ఎమ్మెల్యేల విచారణను ఈ నెల 24వ తేదీకి అసెంబ్లీ ట్రైబ్యునల్ వాయిదా వేసింది. విదేశీ పర్యటన అనంతరం మిగతా 6 ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోనున్నారు. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.